హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 14th జూన్ 2024 ఈ యొక్క 14th జూన్ డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్ మిస్ అయినట్టయితే కనుక సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ బై సంతోష్ రావు సార్ అని చెప్పేసి దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు పిఐబి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క వీక్లీ కానీ ఆర్ 15 డేస్కి ఒకసారి కానీ స్పెషల్గా పిఐబి కంపైలేషన్ లేదా స్పెషల్ స్టేట్ కరెంట్ అఫైర్స్ లాంటివి మనం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా కొంతమంది పిఐబి స్పెషల్ వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేయమంటున్నారు కాబట్టి చేద్దాం. మరి ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఎన్ని వచ్చేసి అంటే 9 టాపిక్స్. ఇందులో 8 టాపిక్స్ వచ్చేసి మనకి మెయిన్ టాపిక్స్, 9th వన్ వచ్చేసి మనకి మ్యాప్ పాయింటింగ్ అనమాట. ఇలా మనం టైం ఉన్నప్పుడు అలా మ్యాప్ పాయింటింగ్ కూడా చెక్ చేద్దాం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మీరు మ్యాప్ పాయింటింగ్లో కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఓకే, ఇందులో మనకి అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది ఎన్విరాన్మెంట్, అలానే మనకి ఇది ప్లేసెస్ ఇన్ పర్సన్స్ ఇన్ న్యూస్, అలానే ఆర్ట్ అండ్ కల్చర్ కూడా. నెక్స్ట్ ఇది మనకి ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ తమిళనాడు, అలానే అస్సాం గవర్నమెంట్ స్కీమ్, మనకి స్పోర్ట్స్, ఫైనల్గా మ్యాప్ పాయింటింగ్. సో ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ మనం టచ్ చేసామన్నమాట కరెంట్ అఫైర్స్ 14th జూన్కి సంబంధించి. సరే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి 50th G7 సమ్మిట్. G7 అనగానే మీకు గుర్తు రావాల్సింది గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, 7 దేశాలు ఉంటాయి అన్నమాట. ఇందులో ఇండియాకి మెంబర్షిప్ లేదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ టాపిక్స్తో పాటు మీకు వీడియో ఎండింగ్లో సాధ్యమైనంత మటుకు మ్యాక్సిమం ఎవ్రీడే 5 MCQs ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొన్నిసార్లు తగ్గొచ్చు, బట్ MCQs అనేవి ఉంటాయి. నెక్స్ట్ 50th G సమ్మిట్. ఇందాక చెప్పినట్టు మీకు G7 అంటే గ్రూప్ ఆఫ్ 7, ఇందులో ఇండియాకి మెంబర్షిప్ లేదు. ఈసారి జరగబోతుంది 50వ G7 సమ్మిట్. ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి జూన్ 13th స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈసారి జరగబోతున్నటువంటి G7 సమ్మిట్లో ప్రధానంగా డిస్కస్ చేయబోయేటటువంటి అంశాలు ఎనర్జీ, అంటే ఇంధనం మీద. ఎందుకంటే మనకి రెడ్ సీలో అటాక్ జరుగుతుంది కదా, ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే ఆఫ్రికా, దాంతోపాటు మెడిటరేనియన్, మధ్యధరా సముద్రంలో నుంచి మనకి ఎక్కువ మంది ఆఫ్రికా నుంచి యూరోప్కి వలస వస్తున్నారు కదా, వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది ఎగ్జామ్లో అడగచ్చు. మనకి ప్లేస్ కూడా అడగచ్చు. మనకి ఇది 13th నుంచి 15th టైము, అంటే డేట్ కన్నా ఎక్కువ బోర్గో ఎగ్నాజియా రిసార్ట్, దీని పేరు అడగచ్చు. బోర్గో ఎగ్నాజియా రిసార్ట్ ఎక్కడుంది? మనకి అపోలియా రీజియన్ ఆఫ్ ఇటలీ. ఏ దేశంలో జరుగుతుంది? ఇటలీలో జరుగుతుంది. ఇటలీలో జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్గా మనకి ఇది ఇటలీలో కూడా G7 ఉన్నట్టు. అండ్ ఇటలీలోని రోమ్లో మనకి ఒక అంతర్జాతీయ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఒక అంతర్జాతీయ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ రోమ్లో ఉంది. జనరల్గా రోమ్లో ఏ హెడ్ క్వార్టర్స్ ఉండదు. ఆ అంతర్జాతీయ సంస్థ ఏందో మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. రైట్ ఆన్సర్ నేను ఖచ్చితంగా లైక్ చేస్తాను. ఈసారి సమ్మిట్లో మనకి 6 సెషన్స్ ఉండబోతుంది. 6 సెషన్స్లో మనకి ఈ యొక్క 6 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆఫ్రికా, అలానే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ గురించి కానీ, దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ గురించి కానీ, మైగ్రేషన్, ఇండియా పసిఫిక్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనకి సివిల్స్ లెవెల్లో ఇది మనకు ఉపయోగపడుతుంది. చెప్పాను కదండి మీకు, అన్ని కంటెంట్స్ డిఫరెంట్ ఎగ్జామ్లో యూజ్ అవుతుందని. G7 అనేది మనకి వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న ప్లాట్ఫామ్. ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్, దాంతోపాటు ఎకనామిక్ ప్లాట్ఫామ్. అంటే పొలిటికల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ రెండు కూడా డిస్కస్ చేస్తారు. G7లో ఉన్నటువంటి దేశాలు మనకి 7 అని చెప్పాను కదా. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, USA 7 దేశాలు. యూరోపియన్ యూనియన్ కూడా పాల్గొంటుంది. కాకపోతే యూరోపియన్ యూనియన్ అనేది ఒక దేశం కాదు కాబట్టి దాన్ని మనం కౌంట్ చేయం. ఓన్లీ G7 మాత్రమే. G7 ఎప్పుడు ఏర్పడింది? మనకి 1975 అనగానే గుర్తు రావాల్సింది మీకు, మన భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు 1975 నుండి 1977 వరకు. రష్యా G7లో కొన్నిసార్లు జాయిన్ అయింది, కొన్నిసార్లు వెళ్ళిపోయింది. రష్యా లాస్ట్ టైం G7 నుంచి 2014లో వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్లోని ఒక క్రిమియా అన్న ప్రాంతాన్ని ఆక్రమించిందో అప్పుడు రష్యాను G8 నుంచి ఎక్స్పెల్ చేశారు. G7 అయింది అప్పుడు. ఇది మనకి టాపిక్ నెంబర్ ఫస్ట్, G7కి సంబంధించింది. సెకండ్ టాపిక్ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్. మన వాతావరణంలో నైట్రస్ ఆక్సైడ్ యొక్క ఎమిషన్స్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పిండ్రు. ఎగ్జామినేషన్లో ఇలా క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే, ఈ చెప్పినటువంటి రిపోర్ట్ ఇందని అడగచ్చు. ఇంకా ఎగ్జామ్లో మిమ్మల్ని కొద్దిగా టార్చర్ పెట్టాలనుకుంటే కనుక ఏ కాన్సన్ట్రేషన్ పెరిగింది అనొచ్చు. లేదా మనకి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో మనకి ఎక్కువ ఏది హైయెస్ట్ లెవెల్ ఏముంది, ఇందులో మనకి నైట్రస్ ఆక్సైడ్ యొక్క పొజిషన్ ఏంది అని అడగచ్చు. ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. లేదా మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలంటే కనుక నైట్రస్ ఆక్సైడ్ యొక్క కామన్ నేమ్ ఏంది అని కూడా అడగచ్చు. క్వశ్చన్స్ ఇలా మనకి అడిగేటటువంటి రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సరే, ఫస్ట్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది ఎవరు? మనకి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్. మరి వీళ్ళు ఏమంటున్నారు? నైట్రస్ ఆక్సైడ్ అనేది 1980 నుంచి 2020 ఈ మధ్యకాలంలో ఎంత పెరిగిందట? సుమారుగా 40% పెరిగిందట. ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా ఏమడగొచ్చు అంటే కనుక నైట్రస్ ఆక్సైడ్
దేనివల్ల మనకి వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది, ఏ యాక్టివిటీ వల్ల, ఎక్కువగా అగ్రికల్చర్ వల్ల రిలీజ్ అవుతుంది. ఇట్లాంటివి మీకు వేరే చిన్న చిన్న ఎగ్జామ్స్లో కూడా మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్, చైనా అనేది లార్జెస్ట్ పొజిషన్లో ఉంది. చైనా తర్వాత ఇండియా తర్వాత యూఎస్. నైట్రస్ ఆక్సైడ్కి ఉన్నటువంటి కామన్ నేమ్ ఏంది మనకి, లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటుంటారు. ఇది మనకి నాన్ ఫ్లేమబుల్, అంటే దీనంతటి ఇది మండేటటువంటి స్వభావం లేదు పెట్రోల్ డీజిల్ లాగా. కాకపోతే ఆల్రెడీ మంటలకి మండుతున్నటువంటి దాన్ని ఇది ఎక్కువ చేస్తుంది, లైక్ ఆక్సిజన్ లాగా అనమాట. అంటే ఇది దీనంతటి మంటని కలగజేయనప్పటికీ కూడా మండుతున్నటువంటి దాన్ని ఇది పెంచుతుంది అనమాట. థర్డ్ మోస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ మనకి, గ్రీన్ హౌస్ గ్యాస్ విషయంలో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది, నెక్స్ట్ మీథేన్, దాని తర్వాత మనకి ఏంది నైట్రస్ ఆక్సైడ్. ఈ యొక్క ఆల్రెడీ మనకు గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వీటి వల్ల ఏం జరిగింది, వీటి వల్ల 1850 నుంచి 1900 మధ్యలో ప్రపంచం గ్లోబల్ టెంపరేచర్ ఎంత ఉందో అంతకన్నా ఇప్పుడు మనకి ఎంత పెరిగింది, 1.15 డిగ్రీస్ పెరిగింది. యాక్చువల్లీ దీన్ని 2 డిగ్రీస్ లోపే తగ్గించాలని చెప్పేసి మనకి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మనం అనుకున్నాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంకా మీకు ఏంటి, టాప్ 10 ఎమిషన్స్. మన ఇండియా ఎన్నవ పొజిషన్లో ఉంది ప్రపంచంలో, ఇది ఇంపార్టెంట్ మనకి. 2వ పొజిషన్లో ఉంది. ఎక్కువగా నైట్రస్ ఆక్సైడ్ అనేది ఏ సోర్స్ నుంచి వస్తుంది మనకి, అగ్రికల్చర్ అనేది ఫస్ట్ ఉంది, ఇండస్ట్రీ సెకండ్ ఉంది, దాని తర్వాత ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏదైనా వ్యర్థ పదార్థాలను మనము బర్న్ చేస్తాం కదా, అది 3rd పొజిషన్లో ఉంది. ఇది మనకి నైట్రస్ ఆక్సైడ్కి సంబంధించినటువంటి రిపోర్ట్, ఎన్విరాన్మెంట్. 3వది ఏంటంటే మనకి ఈరోజు 3వ టాపిక్ మనకి పండిట్ రాజీవ్ తారానాథ్ గారు చనిపోయారు. ఓకే, ఇది ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే మనకి, ఇతను ఏ స్టేట్ అని అడగొచ్చు, ఇతను మనకి బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా ఇతను ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించింది అని కూడా అడగొచ్చు. ఇవి మనకి హై లెవెల్లో అడగొచ్చు, ఈవెన్ ఏ క్వశ్చన్లోనైనా సరే. వ్యక్తి తను మనకి సరోద్ అంటే సరోద్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు, అంటే లైక్ వీణా టైపే సరోద్ అనేది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు. ఇతను పండిట్ రాజీవ్ తారానాథ్. ఏ స్టేటు, కర్ణాటక. ఇప్పుడు కర్ణాటక తెలిసింది, పేరు తెలిసింది, తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంది మనకి సరోద్. ఇంకా ఫర్దర్గా దీని గురించి మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. నార్మల్గా ఇది మనకి సరోద్లో, ఇంకా సరోద్ ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా తబలా వాయించే వాళ్ళు ఉంటారు, దాంతోపాటు మనకి మిగతా ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు ఉంటారు. ఈ సరోద్ అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్లో రబాబ్ అని ఉంటుంది, దాని నుంచి వచ్చిందనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. ఇది మనకి ఒకవేళ డిఫికల్ట్గా అడగాలంటే కనుక సరోద్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి అని అడగొచ్చు. పర్షియన్ నుంచి వచ్చింది. మన భారతదేశంలో సరోద్ అనేది 2 టైప్స్ ఆఫ్ సరోద్ ఉంటుంది. ఒకటేమో గులాం అలీ ఖాన్, ఇంకొకటేమో అలావుద్దీన్ ఖాన్. ఇది మనకి యూపీఎస్సీ లెవెల్లో అడిగేటటువంటి క్వశ్చన్. ఇది ఓవరాల్గా మీకు పండిట్ రాజీవ్ తారానాథ్ గారి గురించి తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి. నేను మీకు చెప్పినట్టు మంత్ ఎండింగ్లో నేను చెప్పినటువంటి పీపీటీస్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ లాగా ఉండి, దెన్ నా యాప్ తెలుసు కదా మీకు, సంతోష్ సార్ క్లాసెస్ అని చెప్పేసి యాప్లో అవైలబుల్ ఉంటుంది. నోట్స్ అంటే ఈ యొక్క వీక్లీ మంత్లీ పీడిఎఫ్. నెక్స్ట్, స్పేస్ ఎక్స్ వాళ్ళు ఒక స్టార్షిప్ని టెస్ట్ చేశారనమాట. ఫస్ట్ మీకు స్పేస్ ఎక్స్ అంటే ఏందో తెలియాలి. స్పేస్ ఎక్స్ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ ఎవరిది, ఎలాన్ మస్క్ది. ఎలాన్ మస్క్ అంటే ట్విట్టర్ హెడ్, మీకు తెలుసు కదా. ఎలాన్ మస్క్ తనకు ఉన్నటువంటి కంపెనీ పేరే స్పేస్ ఎక్స్. ఇప్పుడు వీళ్ళు టెస్ట్ చేసింది స్టార్షిప్ అనేటువంటి రాకెట్. ఏం టెస్ట్ చేశారు మరి ఇప్పుడు వీళ్ళు, ఏం టెస్ట్ చేశారంటే యాక్చువల్లీ వీళ్ళ రాకెట్ని ప్రయోగించి అది మళ్ళీ సముద్రంలో పడిపోయిన తర్వాత దాన్ని వీళ్ళు సేఫ్గా తీయగలిగారు అనమాట. అంటే రీయూజబుల్, మళ్ళీ యూజ్ చేసేటటువంటి రాకెట్ని కంప్లీట్గా టెస్ట్ చేశారు. ఎన్ని రోజులు, సగమే వీళ్ళది రీయూజబుల్ అనమాట. ఏది సగం, యాక్చువల్లీ రాకెట్లో వీళ్ళు ఈ స్పేస్ ఎక్స్ రాకెట్లో 2 ఫేజెస్ ఉన్నాయి. ఒకటేమో బూస్టర్ ఫేజ్ అంటే ఇంజన్కి సంబంధించింది, ఇంకోటేమో ఈ యొక్క స్టార్షిప్ రాకెట్ అనమాట. అంటే ఈ క్రూ మెంబర్స్ ఉంటారు కదా, ఎవరైతే స్పేస్లోకి వెళ్తారో వాళ్ళని క్యారీ చేసేది. ఇన్ని రోజులు దీన్ని రికవర్ చేశారు సక్సెస్ఫుల్గా. ఇంతకుముందు దీన్ని రికవర్ చేయలేకపోయారు అనమాట. ఇప్పుడు ఫుల్లీగా రికవర్ చేయగలుగుతున్నారు. అంటే రెండింటిని, రాకెట్ని రికవర్ చేశారు, బూస్టర్స్ని కూడా రికవర్ చేశారు. అంటే 100% దీన్ని ఫుల్లీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ స్టార్షిప్ ప్రాముఖ్యత ఏంటంటే స్పేస్లోకి సుమారుగా ఒకేసారి ఒక 100 మందిని కూడా పంపించచ్చు అనమాట. అంటే ఫ్యూచర్లో మార్స్ పైన కానీ మూన్ పైన కానీ ఎక్కువ కాలనీస్ లాంటివి ఏర్పాటు చేయాలంటే స్టార్షిప్ అనేది యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఇది ఏ కంపెనీ అయినా అడగొచ్చు, అండ్ ఇందులో యూజ్ చేసేటువంటి ఫ్యూయల్ ఏందైనా అడగొచ్చు. ఓకే, ఈ 2 అడిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్టార్షిప్లో మనకి బూస్టర్ని, స్పేస్ క్రాఫ్ట్, ఈ రెండింటిని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా ఈ యొక్క సముద్రం నుంచి తీసుకురాగలిగారు. నెక్స్ట్, ఈ స్టార్షిప్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను, బూస్టర్ ఒకటి ఉంటుందని చెప్పాను, స్పేస్ క్రాఫ్ట్ ఒకటి ఉంటుందని చెప్పాను, 2 విషయాలు.
ఇది ఇప్పుడు ఫుల్లీ రీయూజబుల్, అంటే దీన్ని మొత్తం 2 పార్ట్స్ని కూడా ఇప్పుడు రీయూజ్ చేయగలుగుతున్నారు. బూస్టర్ ఏం చేస్తుంది, మనకి స్టార్షిప్ మనకి ఎర్త్ మన భూమి వాతావరణం నుంచి బయటకు వెళ్ళాలంటే మనకి ఎనర్జీ కావాలి కదా, ఎస్కేప్ వెలాసిటీ అంటాం దాన్ని. మీకు ఫిజిక్స్ స్టూడెంట్ అయితే కనుక మీకు ఎస్కేప్ వెలాసిటీ అని మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఎస్కేప్ వెలాసిటీని ఇస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏమో మనకి క్రూ మెంబర్స్ని స్పేస్లోకి తీసుకెళ్తుంది అనమాట. దీన్ని ఫుల్లీగా రీయూజ్ చేసుకోవచ్చు. కెపాసిటీ సుమారు ఒక 100 ప్యాసింజర్స్ వరకు క్యారీ చేయగలుగుతుంది. అంటే ఫ్యూచర్లో మనకి ఇది మార్స్ పైన కాలనీస్ మనం ఫామ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, మీకు ఇందాక చెప్పినట్టు. నెక్స్ట్ ఇంజన్స్, ఇందులో యూజ్ చేసేటువంటి ఫ్యూయల్ ఏంది, లిక్విడ్ మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్. దీని 2 కలిపి అనమాట. దీన్ని మనం మెథలాక్స్ అంటాం, ఇది ప్రొపెలెంట్గా యూజ్ చేస్తాం. లిక్విడ్ మీథేన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ మీథేన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి టాపిక్ నెంబర్ 4. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5 ఎకానమీకి సంబంధించి. ఎకానమీ ఏంటంటే మనకి వరల్డ్ బ్యాంక్ ఇండియా యొక్క గ్రోత్, అంటే మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ ఇంత ఉండొచ్చు అంటున్నారు. ఇట్లాంటి గ్రోత్ ఎస్టిమేట్స్ అనేవి జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంటాయి. వాళ్ళు అడుగుతుంటారు బ్యాంక్ ఎగ్జామ్లో, ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ఇయర్లో చాలా జరుగుతుంటుంది కాబట్టి. సరే, లేదా మనకి ఈ గ్రూప్స్ లాంటివి ఎగ్జామ్ ఉన్నప్పుడు చాలా రేర్గా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. వరల్డ్ బ్యాంక్ ఇండియా జీడిపిని రివైజ్ చేసింది, ఎందుకంటే జనరల్గా మారుతుంటాయి ఇయర్లో. మొన్న వీళ్ళు 6.4 ఎంతో అన్నారు, ఇప్పుడు 6.6 అంటున్నారు, ఇప్పుడు 6.6. వరల్డ్ బ్యాంక్ ఏ రిపోర్ట్ ఇది, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్. ఇది గ్రూప్స్ ఎగ్జామ్లో కానీ ఏ ఎగ్జామ్లోనే ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారో అని అడగవచ్చు, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. వరల్డ్ బ్యాంక్ ఇంకేం చెప్తున్నారు, 24-25లో మన ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ, అంటే కొద్దిగా మేజర్ ఆర్థిక వ్యవస్థలలో మన ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని కూడా వీరు చెప్తున్నారు. 25-26కి మన ఇండియా ఎంత గ్రో అయ్యే అవకాశం ఉందంటున్నారు, 6.7 గ్రో అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలానే మన ఇండియా గ్రోత్ గురించి ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరి చెప్పండి స్టూడెంట్స్, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది, ఆన్సర్ చేయండి. విచ్ మినిస్ట్రీ? వీళ్ళు ఏమంటున్నారు, ఇండియన్ ఎకానమీ 24-25లో సుమారుగా 8.2% గ్రో అయ్యే అవకాశం ఉందంటున్నారు, 8.2%. అలానే ఆర్బీఐ ఏం చెప్పింది, గ్రోత్ ప్రొజెక్షన్. ఆర్బీఐ ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ సుమారుగా మనకి 7.2% గ్రోత్ అయ్యే అవకాశం ఉంది 24-25లో అని చెప్తున్నారు. ఇది మనకి గ్రోత్ ఎస్టిమేషన్, టాపిక్ నెంబర్ 5. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6. తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ సాయిల్ హెల్త్ స్కీమ్ లాంచ్ చేశారు. సాయిల్ హెల్త్ స్కీమ్, ఈ స్కీమ్ మనకి ప్రధానంగా సాయిల్ యొక్క ఫర్టిలిటీ, అంటే భూమి యొక్క సారవంతాన్ని పెంచేటటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని అడగచ్చు అంతే. ఇందుకు బడ్జెట్ ఎంత వేశారు మనకు అవసరం లేదు ఇది. ఓకే, బట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్కీమ్ పేరు ఏం పేరు, మన్యూర్ కాతు మన్యూర్ కప్పోం స్కీమ్ పేరు. ఓకే, ఇట్లాంటి పేరు ఇచ్చారనుకోండి, సింపుల్ మీకు ఇది. ఈ పేరు ఇస్తే కనుక మీరు తమిళనాడుని ఈజీగా గెట్ చేస్తారు, ఎందుకంటే కొన్ని నేమ్స్ అలా ఉంటాయి కాబట్టి. బట్ ఈ స్కీమ్ దేనికి సంబంధించింది, సస్టైనబుల్ ఫార్మింగ్, అంటే తమిళనాడులో ఈ యొక్క సుస్థిర పద్ధతుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్లో సుమారు 206 కోట్లు కేటాయించారు. దీనివల్ల సాయిల్ హెల్త్, భూమి యొక్క హెల్త్, దాంతోపాటు సాయిల్ ఫెర్టిలిటీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది స్కీమ్కి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7. ముఖ్యమంత్రి నిజుత్ మొయినా. ఇది కూడా ఒక స్కీమ్, కాకపోతే అస్సాం ప్రభుత్వానికి సంబంధించింది. గర్ల్ ఎడ్యుకేషన్, ఒక గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి కోసం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ను లాంచ్ చేశారు. టు ప్రమోట్ ద గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ టు ఎండ్ ద చైల్డ్ మ్యారేజ్ని ఎండ్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి నిజుత్ మొయినా ఈ యొక్క స్కీమ్ పేరు. ఇందులో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 10 lakh గర్ల్ స్టూడెంట్స్ రాష్ట్రంలో, అస్సాం రాష్ట్రంలో 10 లక్షల మంది స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలకి ఇది బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇందులో సెకండరీ ఎడ్యుకేషన్ ఎవరైతే వెళ్తుంటారో అమ్మాయిలు, వాళ్ళకు మంత్లీ 1000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఒకవేళ గ్రాడ్యుయేషన్కి వెళ్తే కనుక మంత్లీ 1200, పీజీలో ఉంటే మంత్లీ 2500 ఇస్తారన్నమాట గవర్నమెంట్. ఈ ఫిగర్స్ గుర్తుంచుకునే కన్నా మీకు ఈ స్కీమ్ దేనికి సంబంధించింది అనేది ప్రైమరీగా గుర్తుండాలి. వేరే స్టేట్స్కి సంబంధించింది అయితే కనుక. ఓకే, ఎడ్యుకేషన్, గర్ల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. నెక్స్ట్ అస్సాం చూస్తే కనుక ఒకసారి చూస్తే మనం అస్సాం అన్న నేమ్ ఎలా వచ్చింది, అస్సాం అన్న నేమ్ మనకి అహోమ్ అనేటువంటి పేరు నుంచి వచ్చింది, అహోమ్. అండ్ నార్త్ ఈస్ట్లో ఏరియా పరంగా లార్జెస్ట్ ఏరియా వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఏరియా మనకి పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ లార్జెస్ట్ అస్సాము, ఏరియా వైజ్ సెకండ్ లార్జెస్ట్ బై ఏరియా. లార్జెస్ట్ ఏంటి మనకి అరుణాచల్ ప్రదేశ్ లార్జెస్ట్. 2011 సెన్సస్ ప్రకారం అస్సాం పాపులేషన్ మన ఇండియా పాపులేషన్లో 2.58% అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. అలానే అస్సాంకి సంబంధించినటువంటి కొన్ని సింబల్స్ ఏంటో చూద్దాం స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. స్టేట్ ఫెస్టివల్ బిహు, స్టేట్ డ్యాన్స్ బిహు డ్యాన్స్, స్టేట్ ఫ్లవర్ ఫాక్స్టైల్, ఆర్కిడ్స్ ఉంటాయి కదా, స్టేట్ ట్రీ డ్రిప్టోకాకస్, మ్యాక్రో కార్పస్
అలానే స్టేట్ యానిమల్ వన్ హార్న్ రైనోసిరస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఏ నేషనల్ పార్క్ అనేది వన్ హార్న్ రైనోసిరస్కి చాలా పాపులర్? ఆన్సర్ చేయండి మీరు. ఏ నేషనల్ పార్క్ వన్ హార్న్ రైనోకి చాలా పాపులర్? ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. స్టేట్ బర్డ్ వైట్ వింగ్డ్ వుడ్ డక్. వైట్ వింగ్డ్ వుడ్ డక్, ఇది మనకి అస్సాం స్టేట్ సింబల్స్. నెక్స్ట్ స్పోర్ట్స్ చూద్దాం ఒకసారి. స్పోర్ట్స్ 8th వన్ ఏరియన్ టిట్మస్. మనకు ఈ స్పోర్ట్స్ పర్సన్ జనరల్గా ఎట్లా అడిగే అవకాశం ఉంటుంది అంటే పేరిచ్చి తను ఏ స్పోర్ట్కి చెందినటువంటి పర్సన్ అని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పేరేంటి మనకి? ఏరియానే టిట్మస్. తను వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది ఎందులో? ఉమెన్ 200 మీటర్ స్విమ్మింగ్లో. ఉమెన్ 200 మీటర్ స్విమ్మింగ్లో తను వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది. ఎక్కడ జరిగింది టోర్నమెంట్? బ్రిస్బెన్ చాండ్లర్ ఆక్వాటిక్ సెంటర్ ఇక్కడ జరిగిందనమాట. ఎంత రికార్డ్ టైం? తను ఆల్మోస్ట్ ఆల్ సో మనకి 1 minute 52.3 secondsలో దాన్ని ఓవర్టేక్ చేశారు ఇంతకుముందున. తను ఇది కొత్త కాదు, ఇంతకుముందు తనకు ఒలింపిక్స్లో లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ కూడా వచ్చినాయి అనమాట. 200 and 400 మీటర్ ఫ్రీ స్టైల్ ఈవెంట్స్. ఇక్కడ జనరల్గా మిమ్మల్ని ఏ ఈవెంట్ అని అడగకపోవచ్చు, ఈమె పేరిచ్చి సో మనకి ఏ స్పోర్ట్ అట్లాంటివి అడుగుతుంటారు అనమాట. అరైన్ టిట్మస్ మనకి 2020 ఒలింపిక్స్ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది? ఆన్సర్ చేయండి. 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది? నెక్స్ట్ క్రీట్ ఐలాండ్. ఇది మనకి మ్యాప్ పాయింటింగ్లోనే మీకు ఇందాక చెప్పినట్టు మ్యాప్ పాయింటింగ్ అని కదా. ఈ గ్రీస్లో వీళ్ళు ఒక ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి తవ్వుతుంటే మనకి గ్రీస్లో ఒక ఆల్మోస్ట్ ఒక 4000 years బ్యాక్ది బయటపడింది అనమాట. ఎక్కడ? క్రీట్ ఐలాండ్ అనేది. క్రీట్ ఐలాండ్ ఏందో ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు. క్రీట్ ఐలాండ్ అనేది యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది క్రీట్. ఇది మనకి గ్రీస్ యొక్క అతిపెద్ద ఐలాండ్, ద్వీపం అనమాట. గ్రీస్ యొక్క లార్జెస్ట్ ఐలాండ్. అలానే మెడిటరేనియన్ అంటే యొక్క మధ్యధర సముద్రంలో ఉన్నటువంటి 5వ అతిపెద్ద ఐలాండ్. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రీట్ ఐలాండ్ అనేది ఏ సముద్రంలో ఉంది? మెడిటరేనియన్ సీ, మధ్యధర సముద్రంలో ఉంది. మెడిటరేనియన్ సీ, మధ్యధర సముద్రంలో ఉంది క్రీట్ ఐలాండ్ అనేది. అలానే ఇది దీనికి దగ్గరలో ఉన్నటువంటి సముద్రాలు ఏంది? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ద ఏజియన్ సీ. ఏజియన్ సీకి దక్షిణాన ఉంది అంటున్నారు. ఏజియన్ సీ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఏజియన్ సీ ఉంది కదా మీకు మ్యాప్ పాయింటింగ్లో. ఇది ఏజియన్ సీ. ఏజియన్ సీకి దక్షిణాన ఉంది. ఏజియన్ సీకి దక్షిణాన ఉంది. ఓకే, ఇంకా దీని దగ్గరలో ఏమేమి ఉన్నాయంట? సీస్ బార్డర్డ్ బై సీ ఆఫ్ క్రిటియన్ నార్త్లో సీ ఆఫ్ క్రిటియా ఉంది. ఇక్కడ మనకి సీ ఆఫ్ క్రిటియా అనేది ఉంది కదా. ఓకే, సీ ఆఫ్ క్రిటియా అనేది నార్త్లో ఉంది కదా, ఇది సీ ఆఫ్ క్రిటియా. ఓకే, అలాంటి చిన్న చిన్న సీస్ ఉన్నాయి మనకి. లిబియన్ సీ అని దీనికి సౌత్లో ఉంటుంది. ఈ ఐలాండ్కి సౌత్లో లిబియన్ సీ అని, దాంతోపాటు మిర్టోయన్ సీ అని వెస్ట్ అని, కార్పాథియన్ సీ అని ఈస్ట్ అని. ఇంత డీటెయిల్గా అడగకపోవచ్చు, కాకపోతే మీకు క్రేట్ ఐలాండ్ అనేది ఎక్కడుందో తెలియాలి. ఇది ఏజియన్ సీకి సౌత్ పార్ట్లో ఉంటుందని తెలియాలి. అండ్ ఏజియన్ సీ, బ్లాక్ సీ కనెక్ట్ అయ్యేటటువంటి డిఫరెంట్ స్ట్రేట్స్ నేను మొన్న గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేసెస్ ఇన్ న్యూస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఓకే, సో ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ ఎగ్జామ్స్లో. ఇది ఓవరాల్గా ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి ఎంసీక్యూ చెక్ చేద్దాం. ఎంసీక్యూ చెక్ చేసిన తర్వాత మనం ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఎంసీక్యూ ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత నేను ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను. ఓకే, చూద్దాం క్వశ్చన్ చూద్దాం మనం ఫస్ట్. వాట్ ఈస్ ద క్వశ్చన్? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద 50th G7 సమ్మిట్. 50th G7 సమ్మిట్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటంటున్నారు? 50th G7 సమ్మిట్ హెల్డ్ ఇన్ ఇటలీ. ఎక్కడ జరుగుతుంది మనకి? ఇటలీ. ఇది రైటే మనకి. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీ వర్ అమాంగ్ ద కీ ఇష్యూస్. ఎస్, క్లైమేట్ చేంజ్ గురించి ఎట్లాగో డిస్కస్ చేస్తారు. గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే అది ఉన్నదే ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫోరం కాబట్టి ఇది కూడా రైటే. G7 సమ్మిట్ ఇంక్లూడ్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండియా, చైనా, రష్యా. ఇండియా ఉందా G7లో? లేదు. చైనా ఉందా? లేదు. రష్యా కూడా లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2. ఆప్షన్ వచ్చేసి మనకి ఏ 1 and 2. ఏంది మనకి? ఏ 1 and 2. నెక్స్ట్ ఎంసీక్యూ చూద్దాం. నేను ఒక ఆప్షన్ ఎందుకు బ్లాక్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వశ్చన్ చదివేటప్పుడు మీరు ఆన్సర్ గెస్ చేయాలని చెప్పేసి, సో గెస్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఓకే, ప్లీజ్ గెస్ ద ఆన్సర్ సో దట్ మీకు కూడా ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. నేను మళ్ళీ ఇక్కడ ఆన్సర్ చూపిస్తున్నా మళ్ళీ, సో మీకు ఆన్సర్ కూడా తెలిసినట్టు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద SpaceX స్టార్షిప్. ఇది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పాను. SpaceX స్టార్షిప్ అనేది డిజైన్ టు బి ఫుల్లీ రీయూజబుల్, అంటే దీన్ని ఫుల్గా రీయూజబుల్ చేసుకోవచ్చు మొత్తము. అంటే బూస్టర్, దాంతోపాటు స్పేస్ క్రాఫ్ట్, అంతే కదా, ఫుల్గా రీయూజబుల్ చేయొచ్చు. రైట్. స్టార్షిప్ సిస్టమ్ ఇంక్లూడ్ బోత్ స్పేస్ క్రాఫ్ట్, హెవీ బూస్టర్. ఇందులో స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది అంటున్నారు, హెవీ బూస్టర్ ఉంటుంది అంటున్నారు. ఇది కూడా రైటే మనకి. ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆర్బిటాల్ ఫ్లైట్ ఆఫ్ స్టార్షిప్ అకార్డ్ ఇన్ 2021. దీన్ని ఫస్ట్ టైం 2021లో చేశారంటున్నారు. రాంగ్ ఇది. ఓకే, సక్సెస్ఫుల్ అనేది ఇప్పుడు ఓకే 2 days బ్యాక్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ 1 and 2. ఏ 1 and 2.
ఇది మనకి ఈరోజు MCQ క్వశ్చన్. మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఎన్ని టాపిక్స్ చేసాం మనం 9 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం ఈ వీడియోలో. ఓకే, అంటే డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. ఓకే, ఐ హోప్ మనకి ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ అనే ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, యూస్ఫుల్ అవుతుందా లేదా మీ ప్రిపరేషన్కి. ఏమైనా సజెషన్ చెప్పినా కూడా మనం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేద్దాం. మ్యాక్స్ వీడియో వచ్చేసి మనకి 15 to 20 minutesలో వచ్చేటట్టు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు ఆ రోజువి మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. చెప్పినట్టు PIB కానీ AP కరెంట్ అఫైర్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ అవి తక్కువే ఉంటాయి కాబట్టి AP అండ్ తెలంగాణవి అవి వీక్లో ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.